తీపి పురుపు వదలు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో అంజలి గారు, మన డబుల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. బ్రెడ్, కిస్మిస్, పాలు, డాల్డా, జీడిపప్పు, షుగర్, కలర్. ఓకే అండి, అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి రెడీగా ఉన్నాయి కదా, మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుందామండి. ఓకే, డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇవి. డీప్ ఫ్రై చేయాలండి. ఇది డాల్డా. ఓకే, డాల్డానా? నెయ్యిలో కాకుండా మనం డాల్డాలో అవునండి. ఓకే, ఒక స్పూన్. ఇది కొంచెం హీట్ అవ్వని వెళ్తామండి. ఓకే. సో డాల్డా అంతా కూడా మనకి కరగాలండి మొత్తము. దాంట్లోనే మనం బ్రెడ్ స్లైసెస్ ని ఫ్రై చేసుకోవాలండి. మరి బ్రెడ్ ని మనం కంప్లీట్ బ్రెడ్ ని అలా స్లైసెస్ గా చేసుకున్నాం కదండి, ఇలా స్క్వేర్ పీసెస్ గా. అవునండి. ఓకే అండి, మరి డాల్డా అంతా కూడా కరిగిపోయింది కదా? అవునండి. సో ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. సో బ్రెడ్ స్లైసెస్ కాబట్టి ఈజీగా ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయండి. సో ఈ స్వీట్ మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది కూడా మా మమ్మీ. ఇది కూడా మీ మమ్మీ గారు నేర్పించారా? ఓకే అండి, మరి ఫ్రై అయిపోయాయి కదా? అవునండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేద్దామండి. ఈ ప్లేట్లో తీసేసి. సో కంప్లీట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి కదండి. అవునండి. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకోవాలి. వేరే బౌల్ తీసుకోవాలా? అవునండి. సరిపోతుందండి. వాటర్ వేయండి. ఎంత వాటర్ పడుతుంది? 2 గ్లాస్ వాటర్ పడుతుందండి. చాలు చాలు. ఇందులో మనం షుగర్ వేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు పాలు కాగబెట్టుకుందామండి మనం. ఓకే, మరొక ప్యాన్లో మనం పాలు. ఓకే. ఎంత మిల్క్ తీసుకున్నారండి? ఇది ఒక హాఫ్ కప్ అండి. హాఫ్ కప్ మిల్క్. ఓకే అండి, మరి పాలన్నీ కాగిపోయాయి కదా? అవునండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఇది బాదాం కిస్మిస్ ఫ్రై చేసుకుందామండి. ఓకే అండి, ఇది అది తీసేసి అది పెట్టండి, ఆ ప్యాన్ పెట్టండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఓకే. ఇందులో కిస్మిస్ వేసుకుందామండి. ఓకే. కిస్మిస్, బాదాం. బాదాం. ఓకే అండి, మరి ఇవి ఫ్రై అది పాకం అయిపోయిందా అండి? ఇప్పుడు ఇది పాకం అవుతుందండి. ఓకే. ఇందులో మనం ఈ బ్రెడ్ పీస్ వేసుకుందామండి. ఓకే, పాకం ఇది పాకం రెడీ అయ్యింది కదా, ఇందులో బ్రెడ్ వేసుకుందాం. ఫ్రై చేసిన బ్రెడ్ వేసుకుందాం. సో ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మనం పాకంలో వేసేసుకోవాలా? అవునండి. ఓకే అండి. సో ఇది జీడిపప్పు కూడా వేగిపోయింది. అవునండి. అది ప్లేట్లోకి తీసేసుకుందామా? సపరేట్ ప్లేట్లోకి. ఓకే అండి, మరి ఇదంతా పాకం కూడా బ్రెడ్కి పట్టేసాం కదా, ఇదంతా నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది మొత్తం దగ్గరకు వచ్చేలా దగ్గరికి రావాలి. మొత్తం దగ్గరికి రావాలి. పాకం అంతా కూడా దగ్గరికి వచ్చేసింది కదా. ఇప్పుడు మిల్క్ వేద్దామండి ఇందులో.
ఇందులో కొంచెం కలర్ ఓకే. మనం కొంచెం కలర్ వేసుకున్నాం. చాలండి. ఓకే. సో మంచి రెడ్ కలర్లో వచ్చేసింది మనకి. అవునండి. ఓకే అండి, మొత్తం దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఆఫ్ చూపిస్తారా? ఆఫ్ చేసుకుని ఒక బౌల్ తీసుకుంటాం. ఓకే. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఓకే, రెడీ అయిపోయినా అయిపోయింది. మనకి గార్నిష్ చేసుకున్నామండి. ఓకే, కాజు కిస్మిస్తో గార్నిష్ చేసుకున్నాం. అవునండి. రెడీ అనమాట. చాలా ఉందో చెప్పండి. తప్పకుండా చెప్తాను. కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి చూడడానికి. అండ్ అంజలి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మా లోకల్ టీవీ వ్యూవర్స్కి మంచి వంటకాలు చూపించారు. థ్యాంక్స్ అండి. ఓకే వ్యూవర్స్, మరి డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూపిస్తాను, చూడండి. డబుల్ కా మీఠా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, పాలు, పంచదార, డాల్డా, కిస్మిస్, జీడిపప్పు. డబుల్ కా మీఠా తయారు చేసుకునే విధానం: ఒక బాండీలో డాల్డా వేసి బ్రెడ్ స్లైసెస్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరొక బాండీలో షుగర్ వేసి పాకం పట్టాలి. ఇప్పుడు ఒక పాన్ లో మిల్క్ బాయిల్ చేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పాకంలో ఫ్రై చేసుకున్న బ్రెడ్, మిల్క్, ఫుడ్ కలర్ వేసి దగ్గర పడేంత వరకు ఉంచాలి. కాజు కిస్మిస్ తో గార్నిష్ చేసుకుంటే డబుల్ కా మీఠా స్వీట్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో చిల్లీ చికెన్ అలాగే డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.